హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈ రోజు మనం చాలా టేస్టీగా మైసూర్ పాక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ స్వీట్ చేసుకోవడం చాలా సింపుల్. కొన్ని టిప్స్ పాటించి చేసుకుంటే మైసూర్ పాక్ అచ్చం స్వీట్ షాప్ లో వాళ్ళు చేసినట్టే గుల్లగుల్లగా వస్తుంది. దీనికోసం ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకుందాం. తర్వాత వేసుకునే అన్నీ కూడా ఈ కప్పు కొలతతోనే తీసుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండిని జల్లించుకుందాం. ఇలా జల్లించుకోవడం వల్ల ఉండలు ఏమైనా ఉంటే సెపరేట్ అయిపోతాయి. ఈ జల్లించుకున్న శనగపిండిలో పావు స్పూన్ వంట సోడా వేసుకుని ఈ శనగపిండిలో వంట సోడా అంతా కలిసిపోయేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద పాన్ లో మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పు కొలతతో 2 కప్పుల పంచదార వేసుకుని అందులో 1/2 కప్పు నీళ్లు పోసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పంచదారను కరిగించుకుందాం. పంచదారంతా కరిగి పాకం వచ్చేలోపు మైసూర్ పాకులో వేసుకోవడానికి నూనెని సిద్ధం చేసుకుందాం. ఇప్పుడు పక్క పొయ్యి మీద గిన్నె పెట్టుకుని అందులో 1 కప్పు నెయ్యి, 1 కప్పు నూనె వేసుకుని కాగనిద్దాం. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు 2 కప్పులు నూనె వేసుకుని కూడా చేసుకోవచ్చు. ఇది కాగేలోపు పంచదార పాకాన్ని చూద్దాం. పంచదార ఇంకా కరగలేదు. ఇది కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. పంచదారంతా కరిగి పాకం వస్తుందన్నప్పుడు 1/2 స్పూన్ యాలకుల పౌడర్ వేసుకోవాలి. చిటికెడు ఫుడ్ కలర్ కూడా వేసుకుందాం. ఈ ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఇది మీ ఇష్టం. ఈ ఫుడ్ కలర్ వేసుకోవడం వల్ల మైసూర్ పాకులు అయితే బాగా రంగొస్తాయి. ఇప్పుడు మైసూర్ పాకు పోసుకోవడానికి ఒక లోతు గిన్నెలో 1/2 స్పూన్ నూనె పోసుకుని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే నూనె కూడా పక్క పొయ్యి మీద కాగుతుంది. ఇప్పుడు పాకం రెడీ అయిందో లేదో ఒకసారి చూద్దాం. 2 వేల మధ్య తీగలా సాగుతుంది కదా, పాకం సిద్ధమైపోయింది. ఇప్పుడు జల్లించి పెట్టుకున్న శనగపిండిని ఈ పాకంలో వేసుకుంటూ కలుపుకోవాలి. శనగపిండిని ఉండలు లేకుండా మొత్తమంతా ఈ పాకంలో కలిసిపోయేలా చూసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని 2 నిమిషాల పాటు దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకుందాం. పిండి దగ్గరకు అయిన తర్వాత మరుగుతున్న నూనెను గరిటతో వేసుకోవాలి. కొద్ది కొద్దిగా నూనె వేసుకుంటూ మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. మనం కలుపుతున్నప్పుడు ఈ పిండి బాగా ఉబ్బుతుంది. ఇది ఎంత బాగా ఉబ్బితే మైసూర్ పాక్ అంత గుల్లగా వస్తాయి. మనం తీసుకున్న నూనె మొత్తం అయిపోయేంత వరకు వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మరో నిమిషం పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మొత్తం అంతా దగ్గరకయ్యి పిండి విడిపోతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని ఆయిల్ రాసి పెట్టుకున్న గిన్నెలో వేసుకుని సమానంగా పరుచుకోవాలి. ఆయిల్ పొంగుతూ బబుల్స్ గా రావడం వల్ల లోపల మైసూర్ పాక్ గుల్లగా వస్తుంది. ఈ ఆయిల్ మొత్తం ఇంకిపోయి గోరువెచ్చగా ఉండగానే చాకుతో పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఇవి ఆరిపోయి గట్టిపడిపోతే కట్ చేసుకోవడం కష్టమవుతుంది. అందువల్ల వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి. అర్ధగంట పాటు ఇలా వదిలేస్తే చల్లారిపోయి గట్టిపడిపోతుంది. అర్ధగంట గడిచిన తర్వాత గట్టిపడిన దీనిని మరో ప్లేట్లోకి మార్చుకుందాం. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసుకున్న పీసెస్ ను సెపరేట్ చేసుకుందాం. చూసారుగా, టేస్టీ మైసూర్ పాకులు చాలా గుల్లగుల్లగా వచ్చాయి కదా. వీటిని మనం చాలా సింపుల్ గా కూడా తయారు చేసేసుకున్నాం. ఇవి సేమ్ స్వీట్ షాప్ లో కొనుక్కుంటే ఎంత టేస్ట్ ఉంటాయో సేమ్ అంతే టేస్ట్ ఉంటాయి. ఈ మైసూర్ పాకును మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ చేసి మీ అభిప్రాయాన్ని మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.